గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. మోకీళ్ల మార్పిడి అవసరమైనప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలేంటి వివరించడానికి సాయి హాస్పిటల్స్ రాజమండ్రి నుండి డాక్టర్ విజయ్ కుమార్ గారు, చీఫ్ ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. అండి, సో ముందుగా ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరిలో ఎక్కువగా సివియారిటీ కనిపిస్తోంది? కామన్గా రకరకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఈ ఆర్థరైటిస్లు 100 రకాల పైన ఉంటాయి. మనం కామన్గా చూసేది మోకాళ్ళు అరిగిపోవడం అనేది ఆస్టియోఆర్థరైటిస్, లేదా రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇవి మనకి కామన్గా వచ్చే ఆర్థరైటిస్లు. ఫైనల్గా ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా మోకాళ్ళలో మనకు ఉండే మృదువైన పొర పూర్తిగా అరిగిపోయి ఎముక రాసుకుని విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఈ బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఈ మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం. సర్జరీ ప్రతి ఒక్కరికి అవసరం పడదు. బేసిక్గా ఎలాంటి సందర్భంలో సర్జరీ అవసరం అని చెప్తుంటారు సార్? ఈ మోకాళ్ళ అరుగుదలలో 4 స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1 to స్టేజ్ 4. అయితే మొదటి 2 స్టేజ్ల్లో యూజువల్గా ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. కొంత ఎక్సర్సైజెస్, మెడికేషను, అలాగే మోకాళ్ళ మీద ఒత్తిడి పడకుండా మనం తీసుకునే జాగ్రత్తలు, లైఫ్ స్టైల్లో మార్పులు చాలా వరకు సర్జరీని నివారించవచ్చు. అయితే స్టేజ్ 3కి వచ్చిన తర్వాత కొన్ని ఉపశమనం కలిగించే ప్రక్రియలు, అంటే మోకాళ్ళలో కొంత ఇంజెక్షన్లు వేయటం, లేదా గ్లూకోజమైన్ సల్ఫైటు, లేకపోతే ఆర్థ్రోస్కోపీ, అలాగే కొన్ని రకాల ఇంజెక్షన్ల వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా దీన్ని పూర్తిగా నివారించే అవకాశం లేదు. ముఖ్యంగా దీన్ని నివారించాలంటే మన లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. సో స్టేజ్ 4కి వచ్చిన తర్వాత చాలా మందిలో ఈ మోకాళ్ళ మార్పిడి అనే ప్రక్రియ అవసరం అవుతుంది. జనరల్గా ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనగానే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్గానే పరిగణించాలంటారా? ఏ సందర్భంలో ఆస్టియోఆర్థరైటిస్ అని గుర్తిస్తారు? అది ఆస్టియోఆర్థరైటిసా రుమటాయిడ్ ఆర్థరైటిసా అనేది గుర్తించడం, అది డాక్టర్లు రకరకాల పరీక్షల ద్వారా ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది గుర్తిస్తారు. ఆస్టియోఆర్థరైటిస్ అనేది బేసిక్గా మన లైఫ్ స్టైల్ వల్ల మోకాళ్ళు అరిగిపోవడాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ జబ్బు లేకుండా మెకానికల్ ఫ్యాక్టర్స్ వల్ల, బరువు వల్ల, మనం కాళ్ళ మీద పెట్టే ఒత్తిడి వల్ల అరిగిపోవడాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాసిస్ లాంటి జబ్బులు ఉన్నప్పుడు ఆ జబ్బుల వల్ల లోపల సైనవ్యం అనే పొర పెరిగి మన కార్టిలేజ్ని దెబ్బతీయటం వల్ల మనకి మోకాళ్ళు అరిగిపోతాయి. వీటిల్ని వేరియస్ టెస్టుల ద్వారా నిర్ధారించి ఆ జబ్బు పెరగకుండా కంట్రోల్లో ఉండే విధంగా మందులు ఇస్తూ ఉంటారు. సో ఈ రెండాటిని డిఫరెన్షియేట్ చేయడం క్లినికల్గా డాక్టర్లకి చాలా ఈజీ. ఆస్టియోఆర్థరైటిస్ అన్న తర్వాత ఎలాంటి రిస్క్లు ఫేస్ చేస్తుంటారు? అంటే బేస్డ్ ఆన్ జెండర్ కూడా ఉంటుందా? మహిళల్లో ఒక రకంగా, లేకపోతే పురుషుల్లో ఒక రకంగా ఉంటుంది అంటారా? యూజువల్గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది మహిళల్లో ఎక్కువ శాతం వస్తుంది. ముఖ్యంగా మన ఏషియన్ ఉమెన్లో ఇఫ్ యూ టేక్ ద పర్సంటేజ్ 60% ఆఫ్ ద ఉమెన్ ఆర్ ఇన్ ఆర్థరైటిస్ గ్రూప్ అండ్ కంపేర్డ్ టు 40% ఇన్ మేల్స్. సో ఫీమేల్స్లో ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఏమొచ్చాయి చెప్పండి బేసిక్గా? సో ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది ఏంటి అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్. అంటే రోబోని ఉపయోగించి మోకేళ్ళు మార్పిడి చేయటం అనేది బాగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ప్రక్రియ. ఏంటి ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అంటే, మనం మోకీలు మార్చేటప్పుడు లోపల ఎముకని కట్ చేయటం కానీ, లేదా సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేయటం కానీ చేయటాన్ని మనం మాన్యువల్గా చేసేవాళ్ళం అన్నాడు. ఇప్పుడు ఒక రోబోను ఉపయోగించి దానిలో ఖచ్చితత్వాన్ని పెంచి, అలాగే మనం ప్రీ ఆపరేటివ్గా, అంటే ఆపరేషన్ టేబుల్ పైన పేషెంట్ ఉండగా మనం కంప్యూటర్లోనే ముందు ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తున్నాము, ఏ యాంగిల్లో వాటిని మనం ఇంప్లాంట్స్ని పెడుతున్నాము అనేది ఒక రోబోటిక్ సర్జరీలోనే సాధ్యం. సో రోబోటిక్ ప్రక్రియ ద్వారా ఈ మోకాళ్ళని అమర్చడాన్ని ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్నది. దీన్ని రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని అంటాం. సో హౌ డు యూ డూ విత్ రోబోటిక్ సర్జరీ అంటే ఎలా చేస్తారు? బేసిక్గా కొంతమందిలో ఒక డౌట్ ఉండొచ్చు, రోబోట్స్తో చేస్తారా ఏంటి అని. ఇది చాలామంది, అంటే ఒకసారి పేషెంట్లకి మనం రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ గురించి చెప్పి రోబోతో ఆపరేషన్ చేయించుకోమంటే బాగా డాక్టర్తో అటాచ్మెంట్ ఉన్న పేషెంట్లు కానీ, పేషెంట్లు డాక్టర్తో నమ్మకం ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్ గారు మీ అస్తవాసం మంచిది, రోబోతో వద్దు, మీరే చేయండి ఆపరేషన్ అని అడిగే సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ రోబో సర్జరీ ప్లాన్ చేయదు, రోబో ఆపరేషన్ చేయదు దానికి అదిగా.
రోబోని ఉపయోగించి మీ డాక్టర్లే ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. కాకపోతే ఆ పర్టికులర్ కట్స్ తీసుకునేటప్పుడు మోకాల్లో ఎప్పుడైతే పూర్వం మేము కన్వెన్షనల్ సర్జరీలో మా చేతులతో కట్ చేసే ప్రక్రియని ఇప్పుడు రోబో యొక్క సహాయంతో కట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఈ ఎముకను కట్ చేయటం ఒక 2 మిల్లీమీటర్ల మందంలో కట్ చేస్తే ఇప్పుడు 0.5 మిల్లీమీటర్ల మందంలో, అలాగే 0.5 డిగ్రీస్, 2 డిగ్రీస్, 1 డిగ్రీ ఎంత కావాలంటే అంత యాంగిల్స్ పెట్టుకొని అదే యాంగిల్లో కట్ చేయడానికి రోబో సహకరిస్తుంది. అదే మనం మాన్యువల్గా చేసినప్పుడు అంత ఖచ్చితంగా కట్ చేయడం కుదరదు. కాబట్టి ఇక్కడ రోబో యొక్క సహాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల తక్కువ ఎముక కట్ చేస్తాం, అలాగే సాఫ్ట్ టిష్యూస్ని ఎక్కువ టచ్ చేయకుండా ఈ ఈక్వల్ స్పేసెస్ అనేది క్రియేట్ చేయడానికి బోన్ కట్స్ను ఉపయోగిస్తాం. దీనివల్ల పేషెంట్కి తక్కువ నొప్పి కూడా ఉంటుంది. మాన్యువల్ నీ సర్జరీకి ఈ రోబోటిక్ సర్జరీకి డిఫరెన్సెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మాన్యువల్ నీ సర్జరీకి రోబోటిక్ నీ సర్జరీకి ఫైనల్ అవుట్కమ్లోనే డిఫరెన్సెస్ ఉంటాయి. ఆపరేషన్ చేయడానికి రోబో ఉపయోగించడం వల్ల ఒకటి తక్కువ బోన్ లాస్, తక్కువ సాఫ్ట్ టిష్యూ రిలీజ్, అంటే చుట్టుపక్కల ఉండే కండరాల్ని తొలగించి ఎముకని స్ట్రైట్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువ సాఫ్ట్ టిష్యూని తొలగించేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే మనం రోబోతో కట్స్ చేయటం మొదలుపెట్టామో ఈ సాఫ్ట్ టిష్యూని తొలగించడం అనేది తగ్గింది. దీనివల్ల నొప్పి బాగా తగ్గుతుంది. 2, తక్కువ బోన్ పోతుంది. కాబట్టి కొంచెం యంగ్ పేషెంట్స్లో ఈ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఈ మోకాలి యొక్క మన్నిక చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత 3, ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్, మనం పెట్టే ఇంప్లాంట్ని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయటం కాబట్టి దీనివల్ల కూడా ఈ మోకాలి యొక్క మన్నిక చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 3 కాకుండా చాలా ముఖ్యమైన రోబోటిక్ అడ్వాంటేజ్ ఇవన్నీ కాకుండా ఈ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్లు పెట్టడం వల్ల కాకుండా ఈ మోకాలుని ఎప్పుడైతే మనం స్ట్రైట్గా చేస్తామో రకరకాల అలైన్మెంట్స్ సైంటిఫిక్గా ఉంటాయి. కైనమాటిక్ అలైన్మెంట్ అని, మెకానికల్ అలైన్మెంట్ అని రకరకాల పద్ధతులు ఉంటాయి. వీటిలో మనకు కావలసిన అలైన్మెంట్ని చూజ్ చేసుకుని పేషెంట్ని బట్టి వాళ్ళకి మెకానికల్ అలైన్మెంట్ చేయాలా, లేకపోతే మనం వేరే రకమైన అలైన్మెంట్ చేయాలా, కైనమాటిక్ అలైన్మెంట్ చేయాలా అనేది చూజ్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సింపుల్ భాషలో చెప్పాలంటే మనం చాలా మాన్యువల్ సర్జరీస్ పర్ఫెక్ట్గా చేసామనే అనుకుంటాం ఇన్ని సంవత్సరాలుగా. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మన భాషలో చెప్పాలంటే మిమ్మల్ని చేత్తో ఎక్స్పర్ట్గా నువ్వు చపాతీలు చేస్తావు, 10 చపాతీలు 10 సెంటీమీటర్ల డయామీటర్లతో 2 mm మందంతో చేయమంటే అన్నీ సమానంగా రాకపోవచ్చు. కానీ ఒక రోబోకి ఇదే పని అప్పచెప్పినప్పుడు అదే పనిని అంత ఖచ్చితత్వంతో చేస్తుంది. సో రోబోటిక్ సర్జరీ కూడా అంతే. అంత ఖచ్చితంగా మనం ముందు నిర్ధారించుకున్న సైజులకి కట్ చేసి ఆ యొక్క ఇంప్లాంట్ని ప్లేస్ చేస్తాం. కానీ బేసిక్గా డాక్టర్స్ కాదు రోబోటిక్ సర్జరీ అనగానే కొంతమందికి భయం ఉంటుంది. అలాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ డు యూ గైడ్ దెమ్, కౌన్సిల్ దెమ్? యాక్చువల్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్నే చెప్తాం. మనం ఈ పని చేయడానికి, లెక్కలు చేయడానికి ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందో కంప్యూటర్ ఎలా వాడుతున్నామో పర్ఫెక్షన్ కోసం ఇది కూడా అంతే. అంతేగాని రోబో వచ్చి ఆపరేషన్ చేయదు, మీ డాక్టర్లే చేస్తారు, ఆపరేషన్ నేనే నిర్వహిస్తాను. కాకపోతే ఆ ఖచ్చితత్వాన్ని రోబోను ఉపయోగించి కొలుచుకోవటం కానీ, మెజర్మెంట్స్ ముందు చేయటం కానీ, తర్వాత ముందు ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయటం కానీ రోబోను ఉపయోగించి చేస్తామనేది పేషెంట్కి అర్థమయ్యేటట్టు చెప్తాం. సో కొంతమంది అంటే ఇలాంటి డౌట్ కూడా అడుగున్నారా లేదా తెలీదు. బేసిక్గా సమ్వన్ ఎల్సెస్ నీ హ్యాస్ టు బి రీప్లేస్డ్ విత్ వెన్ యూ నీడ్ నీ రీప్లేస్మెంట్ అంటే అలాంటి క్వశ్చన్స్ ఏమైనా రీజ్ అయ్యాయా? లేదండి, అవేర్నెస్ చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు అలాంటి క్వశ్చన్లు అంటే ఒక గుండె మార్పిడి ఎవరిదో గుండె పెట్టాలన్నట్టు వేరే వాళ్ళ మోకాలు పెట్టాలా అనేది ఏమీ లేదు. పేషెంట్లో అవేర్నెస్ ఎంత ఉందంటే ఏ రకమైన మోకాలు వాడుతున్నాం, ఏ కంపెనీకి సంబంధించిన మోకాలు వాడుతున్నారు, దాని స్టాండర్డ్ ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ ఏంటి అన్నీ కూడా చాలా పేషెంట్ ఎడ్యుకేషన్ పెరగటం వల్ల అటువంటి అనుమానాలు ఎవరికి రావు. కాకపోతే వాళ్ళు ఏ రకమైన మోకాలు వాడుతున్నాం అనే దాని మీద మాత్రం చాలా శ్రద్ధ పెడుతున్నారు. సో ఇంప్లాంట్స్ గురించి కూడా మాట్లాడితే సాయి హాస్పిటల్స్లో ఎలాంటి ఇంప్లాంట్స్ని మీరు తీసుకొచ్చి ఎలాంటి పేషెంట్స్కి ఎలాంటి ఇంప్లాంట్స్ వాడాల్సి ఉంటుంది? యూజువల్గా పేషెంట్ యొక్క మోకాలను బట్టి, వెయిట్ని బట్టి కొంత అంటే మనం ఫిక్స్డ్ బేరింగ్ నీస్ వాడతామా లేకపోతే రొటేటింగ్ ప్లాట్ఫామ్స్ వాడతామా అనేది
ఇది చాలా వరకు పేషెంట్ సాటిస్ఫాక్షన్కి అలాగే డాక్టర్కి సంబంధించి చూసింగ్ ప్రక్రియ. కాకపోతే ముఖ్యంగా ఇందులో మనం వాడుతున్న ఇంప్లాంట్ ఇంపోర్టెడ్వా ఇండియన్ నీ వాడుతున్నామా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో చాలా వరకు ఇంకా మనం ఇంపోర్టెడ్ నీస్ పైనే ఆధారపడి ఉన్నాం. ఇండియన్ నీస్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి, కానీ ఇంపోర్టెడ్ నీస్ ఖరీదు ఎక్కువ. అయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ లాంగ్ టర్మ్ డేటా ఉండటం వల్ల ఇంపోర్టెడ్ నీస్ మీదే ఆధారపడి ఉన్నాం. ఏ వయసు వాళ్ళకి అంటే లాంగ్ డ్యూరేషన్ ఉండే ఎలాంటి ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు? ఆ టైప్స్ గురించి చెప్పండి, ఇంప్లాంట్స్ టైప్స్. ఇంప్లాంట్స్ లాంగ్ డ్యూరేషన్ కన్నా అసలు ఏ వయసు వాళ్ళకి ఈ మోకాళ్ళ ఆపరేషన్లు నిర్వహిస్తారు అనేది చాలా మందిలో వచ్చే డౌట్. ఎక్కువ మంది ఏమడుగుతారంటే, మా నాన్నగారికో అమ్మగారికో 70 ఏళ్ళ వయసు అండి, ఈ వయసులో ఆపరేషన్ అవసరమా? వాళ్ళకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఈ వయసులో ఆపరేషన్ చేస్తే తట్టుకోగలరా? ఇది చాలా కామన్గా వచ్చే ప్రశ్న. మోకాళ్ళ మార్పిడి ఈ వయసును బట్టి ఆపరేషన్ ఏమీ వేరీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎనస్థీషియాకి ఫిట్గా ఉన్నారా లేరా చూసి మాత్రమే ఆపరేషన్ చేస్తారు. కాబట్టి చాలా కామన్గా చేసేది 70 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళకి. సో మనం ఎక్కువ ఆలోచించవలసింది తక్కువ వయసులో మోకాలు మార్పిడి చేయవలసి వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఒక 40-45 సంవత్సరాల వయసులో మోకాలు పూర్తిగా పాడైపోయి వాళ్ళకి మోకాలు మార్పిడి చేయవలసి వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఆలోచిస్తాం. వీళ్ళలో ఏ ఇంప్లాంట్ వాడాలి, ఎంత డ్యూరబుల్, ఎన్నాళ్ళు ఈ మోకాలు పనిచేస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్పాన్, ఇండియన్ లైఫ్ స్పాన్ ఇప్పుడు పెరిగింది కాబట్టి 40 ఏళ్ల వయసులో ఆపరేషన్ చేస్తే ఒకటి మోకాలు పైన 70 ఏళ్ల వయసు వాళ్ళ కన్నా 40 ఏళ్ల వయసు వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దే యూజ్ ద నీ మోర్, సో దే నీడ్ ద బెస్ట్ నీ. సో దీంట్లో చాలా రకాల నీస్ ఉంటాయి. అంటే సిరామిక్ కోటెడ్, ఆక్సినియం కోటెడ్, దెన్ రొటేటింగ్ ప్లాట్ఫామ్స్, ఫిక్స్డ్ బేరింగ్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో యూజువల్గా వేళ్లలో లాంగ్ డ్యూరబిలిటీ దేనికి ఉందని మన రికార్డ్స్ చెప్తున్నాయో ఆ నీస్ వాడతామండి. ఇప్పుడు 40-45 ఇయర్స్ వాళ్ళకి మీరు రోబోటిక్ సర్జరీ చేశారనుకోండి, బేసిక్గా ఆ తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? వాళ్ళ తర్వాత ఫాలో అప్ ఎలా ఉండాలి, దాని గురించి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల బాగా అడ్వాంటేజ్ తక్కువ నొప్పి అండ్ ఎర్లీ రికవరీ. అంటే ఈరోజు ఆపరేషన్ చేస్తే ఆ రోజు సాయంకాలమే పేషెంట్స్ హ్యాపీగా నడిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్ టిష్యూ రిలీజ్ తక్కువ ఉంటుంది, అలాగే తక్కువ బోన్ కట్ చేస్తాం, దీనివల్ల నొప్పి తక్కువగా ఉంటుంది. సో వీళ్ళ డ్యూరబిలిటీ అంటే లాంగ్ టర్మ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్గా చేసిన నీసు ఆల్రెడీ ఒక 15 ఇయర్స్ సర్వైవల్ ఇస్తున్నామంటే, ఈ రోబోటిక్ నీసు ప్రాబబ్లీ అనదర్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్ట్రా మైలేజ్ షుడ్ కమ్. ఎందుకంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలైన్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ కారణాల వల్ల లాంజివిటీ ఆఫ్ ద నీ బాగా పెరుగుతుంది. సో తొందరగా తక్కువ వయసులో ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు కూడా ఈ రోబోటిక్ నీ చేయించుకోవటం అనేది చాలా అడ్వాంటేజ్. పేషెంట్కి అయితే బెనిఫిషియల్ అనే చెప్పొచ్చు, కానీ డాక్టర్కి సర్జరీ టైం అనేది ఎక్కువ ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ ఏమి ఉండదండి. అంటే ఎనీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్. అంటే మొదట్లో ట్రైనింగ్ అయ్యేటప్పుడు కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎందుకంటే కంప్యూటర్కి డాక్టర్ అలైన్ అవ్వాలి, కంప్యూటర్ని ఫిక్స్ చేయటం, రోబోని టేబుల్కి ఫిక్స్ చేసుకోవటం, రకరకాల ప్రక్రియలు ఉంటాయి. బట్ మొదటి 25 నీసు చేసేటప్పటికి డాక్టర్స్ దే గెట్ అలైన్ టు ద రోబో అండ్ దే గెట్, అంటే డాక్టర్తో పాటు థియేటర్లో ఉన్న కంప్లీట్ స్టాఫ్ కూడా దే షుడ్ గెట్ అలైన్ టు ద సిస్టమ్. వన్స్ యూ గెట్ యూజ్ టు ద సిస్టమ్ పెద్ద ఎక్స్ట్రా టైం ఏమి పట్టదండి. ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ సే దట్ ఇంకా కొంత తొందరగానే అయిపోతుంది మాన్యువల్ నీ కన్నా. ఓకే, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్ తర్వాత పేషెంట్ ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మీరు అన్నట్టు వాళ్ళకి ఎక్కువ మూమెంట్ ఉండే వాళ్ళకి, యంగ్స్టర్స్కి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో ఎనీ నీ రీప్లేస్మెంట్ మీరు అడుగుతున్నట్టు ఏంటంటే ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ అడుగుతున్నారు. దెర్ ఆర్ నో సెపరేట్ కాంప్లికేషన్స్ ఫర్ రోబోటిక్ నీకి కానీ దీనికి కానీ సెపరేట్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఆ నీ రీప్లేస్మెంట్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ద సక్సెస్ రేట్ ఈజ్ మోర్ దెన్ 95%. సో మనం వినే కథలు ఎవరికో ఫెయిల్ అయిందంట, ఎవరికో ఇదైందంట, ఇవన్నీ ఏంటంటే ద బిగ్గెస్ట్ కాంప్లికేషన్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఈ సర్జరీస్ తర్వాత ఇన్ఫెక్షన్ రాకూడదు. కీలుకి ఇన్ఫెక్షన్ వస్తే ఆల్రెడీ అక్కడ మెటల్ ఫారిన్ బాడీ పెట్టాం కాబట్టి ఈ మోకాళ్ళని ఒక్కొక్కసారి తీసేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూడటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మిగతావన్నీ కూడా కాంప్లికేషన్స్ మేబీ దే ఆర్ బికాస్ ఆఫ్ అలైన్మెంటు లేదా ఇంప్లాంట్ ప్లేస్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రోబో వల్ల చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం ఆపరేషన్ థియేటర్లోనే అలైన్మెంట్ ఎలా ఉంది,
ఎంత యాంగిల్లో పెడుతున్నాం అన్నీ చూసుకునే అవకాశం ఉంది. మాన్యువల్గా కాకుండా కంప్యూటర్లో చూసుకుంటాం కాబట్టి అది స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. లోపల చూసుకుని ఒకసారి హౌ మచ్ స్పేస్ యూఆర్ క్రియేటింగ్, ఎంత యాంగిల్, ఫైనల్గా ఎంత యాంగిల్ వచ్చింది ముందే అసెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇది స్పెషల్గా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో అడ్వాంటేజ్. నెక్స్ట్ యంగ్స్టర్స్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకవేళ 45 ఏళ్ళు 50 ఏళ్ళలో ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే అంటే చాలామంది ఏం చేస్తారంటే మోకాళ్ళ మార్పిడి తర్వాత మళ్ళీ కింద కూర్చోవచ్చా, నేల మీద బాసిపెట్లు వేసి కూర్చోవచ్చా, మోకాళ్ళపై కూర్చోవచ్చా, ఇవన్నీ కూడా షో ఆఫ్ చేయటం కన్నా ఇవన్నీ చేయవచ్చని మన డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ ఏవి అవసరమో అంతవరకు మోకాళ్ళను వాడుకుని దే కెన్ ఎంజాయ్ దేర్ నార్మల్ లైఫ్ రాదర్ దాన్ అగైన్ స్ట్రెస్సింగ్ ద నీ. అంటే మళ్ళీ కింద కూర్చొని మెట్లెక్కి దిగి ఇవన్నీ చేసి చూపించడం కోసం చేస్తే న్యాచురల్గా నీ అలైన్మెంట్ మూల, నీ జెనెటికల్ ఫ్యాక్టర్ మూల ఆల్రెడీ ఏ న్యాచురల్ని చాలా తొందరగా అరిగిపోయింది. సో లెట్ us నాట్ పుట్ ద నీ అగైన్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. సో యూజ్ ఇట్ జుడిషియస్లీ ఫర్ నార్మల్ లైఫ్ స్టైల్ అని చెప్తాం. సార్, సో రోబోటిక్ సర్జరీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి సర్జన్ ఎలా చూస్ చేసుకోవాలంటారు? రోబోటిక్ సర్జరీ చూజ్ చేసుకునేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే రోబోటిక్ సర్జన్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఎటువంటి రోబో పైన ఆపరేషన్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రోబో సర్జరీ ఒక రోబో ఎక్కడైనా ఉందంటే ఆ రోబోతో ఆ కంపెనీ ఆపరేషన్స్ చేయడం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే రోబో ఈజ్ మ్యారీడ్ టు ద ఇంప్లాంట్. ఒక కంపెనీ రోబోతో ఇంకో కంపెనీ ఇంప్లాంట్ వాడటానికి ఉండదు. సో ముఖ్యంగా మనం చూజ్ చేసుకునేటప్పుడు ప్రపంచ ప్రఖ్యాత రోబోలు ఏమున్నాయి ఒకసారి కొంతవరకు మీరు తెలుసుకుంటే దానిలో సాధారణంగా ఒక 2 కంపెనీలు మాత్రమే, 2 లేదా 3 కంపెనీలు మాత్రమే ప్రపంచ ప్రఖ్యాత లిస్టులో మీకు కనపడతాయి. సో వాటిల్లో ఒక కంపెనీని చూజ్ చేసుకోవటం. 2, సర్జన్ యొక్క ట్రైనింగ్. ఇంతకుముందు ఎంత రోబోటిక్ సర్జన్ అయినా సరే ఈ సర్జన్ను ఇంతకుముందు రెగ్యులర్గా కన్వెన్షనల్ సర్జరీస్ చేశారా? ఎందుకంటే రోబో వాడటం అనేది నీ యొక్క ఎక్స్పీరియన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ప్రీవియస్గా రెగ్యులర్ సర్జరీలు ఇక్కడ చేస్తూ ఉన్నారా, సక్సెస్ఫుల్గా నెంబర్ ఆఫ్ సర్జరీస్ కంప్లీట్ చేశారా, తర్వాత మాత్రమే రోబోను ఉపయోగించగలరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా రోబో ఉపయోగించేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా అన్లెస్ ద సర్జన్ ఈజ్ ఎ గుడ్ కన్వెన్షనల్ సర్జన్ హీ కెనాట్ యూజ్ ద రోబో టు దాట్ ఎక్స్టెంట్. సో ఇటువంటివి డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్సు, ఆ రోబో యొక్క కంపెనీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుని రోబోటిక్ సర్జరీకి ముందుకు వెళ్ళటం మంచిది. జనరల్గా ఇప్పుడు చిన్న ప్లేసెస్లో అంటే రాజమండ్రి చిన్నదని చెప్పను కానీ కంపేర్ టు మెనీ మెట్రో సిటీస్ ఇలా కంపేర్ చేసినప్పుడు చిన్న సిటీస్లో ఉన్న వాటికి అంటే అక్కడ టెక్నాలజీ కంటే ఇక్కడ తక్కువ ఉంటుందేమో అని జనాల్లో ఉంటుందా? దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా రోబో, అదే మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్. యాక్చువల్గా హౌ టు చూజ్ ఏ రోబో అన్నప్పుడు చాలామంది రోబోటిక్ సర్జరీ దాకా వచ్చే వాళ్ళందరూ కూడా పిల్లలో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఎక్కడో సమ్ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే ఈ రోబోటిక్ సర్జరీని చూజ్ చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చూజ్ ఫ్రమ్ ద మీడియా దట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద గుడ్ కంపెనీస్ అవైలబుల్. వరల్డ్ వైడ్గా జరుగుతున్నవి ఏది ఏంటంటే ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఈరోజు ఈ రోబోటిక్ సర్జరీ అమెరికాలో స్టార్ట్ అయితే నెక్స్ట్ వితిన్ ఫ్యూ మంత్స్లో ఇండియాలో స్టార్ట్ అయిపోతుంది. సో యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ ఈరోజు అమెరికాలో ఒక కంపెనీ సర్జరీ రోబోటిక్ చేయించుకుంటే ఏ ఇంప్లాంట్ వాడుతున్నామో మనం హైదరాబాద్లో అయినా రాజమండ్రిలో అయినా ఒక రోబోతో చేస్తున్నప్పుడు అదే ఇంప్లాంట్ వాడాలి. అది మార్చే అవకాశం లేదు. కాబట్టి సో రోబో ఏదైనా నాసిరకం ఉండడానికి అవకాశం ఉందా చిన్న ప్లేసుల్లో అనడానికి లేదు. కాకపోతే యాజ్ ఐ సెడ్ మనం ఆ టాప్ కంపెనీస్ వాడుతున్నామా లేదా అనేది చూజ్ చేసుకుంటే సరిపోతుంది. మరి కాస్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఎక్కువగా ఉంటుందా? డెఫినెట్గా టెక్నాలజీ ఎప్పుడైతే మనం సైన్స్లోకి టెక్నాలజీలోకి ఎప్పుడు వెళ్తున్నామో యూటిలైజ్ చేయడానికి దానికి ఖచ్చితంగా కొంత కాస్ట్ ఉంటుంది. ద రోబోస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ నో బికాస్ హార్డ్లీ 3% to 5% ఆఫ్ ద టోటల్ నీ రీప్లేస్మెంట్స్ ప్రపంచంలో జరుగుతున్న వాటిల్లో 3 to 5% మాత్రమే రోబోట్స్ని వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ చూస్తే. సో ఇంత తక్కువ మంది వాడుతున్నప్పుడు దానికి కొంత ఖరీదు ఉంటుంది. సో ద రోబోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దే ఆర్ కాస్టింగ్ అబౌట్ 6 to 7 crores టు ఈచ్ హాస్పిటల్. సో దే హ్యావ్ టు పే దీస్ కంపెనీస్ ఆల్సో. సో ఖచ్చితంగా ఒక మోకాల ఆపరేషన్కి ఒక 50 నుంచి 75 వేల రూపాయల దాకా ఒక మోకాల ఆపరేషన్కి ఎక్కువ ఖర్చు అవుతుంది రోబోటిక్ సహాయంతో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు.
మరి రాజమండ్రి లాంటి ప్లేస్లో అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుందా లేదా పేషెంట్స్ ఫ్లోటింగ్ ఎలా సస్టైన్ అవుతోంది మీ క్లినిక్ అంటే ఏం చెప్తారు? యా డెఫినెట్గా వెన్ కంపేర్ టు మెట్రోస్ ఎడ్యుకేషన్ లెవెల్ కానీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విజిటింగ్ టు దీస్ హాస్పిటల్స్ టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ కానీ చిన్న ప్లేసెస్లో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. బట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ వాట్ ఈస్ కాల్డ్ సర్జన్స్ ప్యాషన్. ఒక సర్జన్ కొన్ని సంవత్సరాలుగా ఆర్థోపెడిక్ సర్జన్ ఈ సర్జరీలన్నీ చేస్తున్నప్పుడు ఇంకో 15 ఏళ్ళు ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు వీ జస్ట్ ట్రై టు గెట్ దట్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆర్ బెస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే మెట్రోస్లో జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఎందుకు జరగకూడదు? ఎస్, ఇఫ్ ఓన్లీ కాస్ట్ మ్యాటర్స్ the hospitals are ready to take some risk. Ante the stature of the hospital increases. We may not make the same amount of money. Hospitals ade money astamanu money kosam maatrame chodu. When you give the best result, definitely ga hospital yokka stature perugutundi. Kabatti yes, konta compromise aina cost lo we do operate in places like Rajahmundry with the best robos. And ante for example, if at all I can quote, we are using a Johnson's robo in Andhra Pradesh, which is the first robo in Andhra Pradesh, new Wonderful. Andhra Pradesh. So we are charging this same or a bit less compared to the major cities, metro cities. That's really a good news for the patients, no? Definitely it is a good news, and only we wanted to stay on par with the corporate surgeons and other surgeons, and we want to stay in the replacement sector. So with that we are able to do it. బేసిక్గా ఎక్కువ ఛార్జ్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. యా డెఫినెట్గా అంత విపరీతమైన హోపింగ్ ఛార్జ్ కూడా కాదు రోబోటిక్ సర్జరీ. డెఫినెట్గా దట్ లిటిల్ అమౌంట్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నామో దానికి డబుల్ ద అడ్వాంటేజెస్ రోబోటిక్ సర్జరీలో మనకు ఉన్నాయి. యా మరి సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలంటారు పేషెంట్? ఎప్పటి నుంచి తను మళ్ళీ రెగ్యులర్గా రొటీన్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు? దిస్ ఈజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండి. నేను ఇఫ్ ద సర్జరీ ఈజ్ డన్ టుడే మార్నింగ్, if the patients are little younger, ఆ రోజు ఈవినింగ్ నడిచేస్తారు. ఎనీ పేషెంట్ కెన్ వాక్, బట్ లిటిల్ ఓల్డర్ పీపుల్ కొంత నెక్స్ట్ డే వరకు ఆగుతున్నారు. బట్ ద యంగర్ పీపుల్ లైక్ ఇవర్ 60-65 ఉంటే ద సేమ్ డే ఈవినింగ్ దే వాక్. ద నార్మల్ ప్రోటోకాల్, థర్డ్ డే ఆఫ్ సర్జరీ దే విల్ బి వాకింగ్ టు టాయిలెట్ బై దెమ్సెల్స్, దే డోంట్ రిక్వైర్ ఎనీ సపోర్ట్. ఫోర్త్ డే దే ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్. బోత్ నీస్ కూడా రీప్లేస్ చేసినప్పుడు దే ఆర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ డే 4. అండ్ 11వ రోజు మా దగ్గర కుట్లు తీయించుకోవడానికి వచ్చినప్పుడు దే ఆర్ వాకింగ్ వితౌట్ సపోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రోబోటిక్ సర్జరీ రీప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయి, కాస్ట్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఏంటి మా వ్యూవర్స్కి వివరించడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.